దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సెషన్‌లో ఈ విధంగా ఆయన మాటలు చర్చించటానికి, ఆయన మాటలు మాట్లాడడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా, మరి ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్న వారికి కూడా ప్రభువు పేరిట ప్రత్యేకమైన వందనాలు. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక దానికంటే ముందు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి మనం చూద్దాం. 28వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునను. అప్పుడు భూకంపము కలిగను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండును. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండును. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. తర్వాత మీరు చూస్తానండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. కంటిన్యూషన్లో మనం చూస్తానండి, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. తర్వాత రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి మృతులలో నుండి లేచి ఉన్నారు. ఇది ఆయన బ్రతికి ఉన్నప్పుడే, అనగా ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు సువార్తను ప్రకటించినప్పుడు ఈ విషయాలు అనేక సందర్భాలలో తెలియజేయటం మనం చూసాము. అయితే నమ్మకాన్ని కోల్పోయారనా, లేదంటే వీళ్ళలో ప్రేమ ఎక్కువగా ఉండటం వలన ఆ కారణాలన్నీ కొంచెం సేపు మనం పక్కన పెడితే, యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి సమాధుల నుండి లేచి ఉన్నారనే విషయం స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీని ద్వారా, ఈ సందర్భం ద్వారా మనం అనేకమైనటువంటి విషయాలను చర్చించవలసినటువంటి వారమై ఉన్నాము. అనేకమైన విషయాలను ధ్యానించవలసిన వారమై ఉన్నాము. అనేక విషయాలను మన ప్రవర్తనలో చూపించవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేచి మనకి అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. సమాధిని బద్దలు కొట్టుకొని మరి పరలోకంలో నుండి వచ్చిన దూత యొక్క ఆ మాటలు మనం విన్నప్పుడు మనకి ఒక ధైర్యం అనేది మనకి వస్తూ ఉంది. అయితే దీని ద్వారా నేర్చుకోవాల్సిన అనేకమైన అంశాలలో ఈరోజు నేను పర్టికులర్గా ఒక విషయం గురించే మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆ విషయం గురించి మనం చూద్దాం. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే అంశం మీకు చాలా చక్కగా అర్థం అవ్వాలంటే, ఒక చిన్న కుర్రవాడిని లేదా చిన్న బాబుని చక్కగా స్నానం చేయించి, చక్కగా మంచి క్లాత్స్ వేసి, అతనికి కావలసినటువంటి చాక్లెటో బిస్కెటో లేదంటే ఏదో ఒకటి ఇచ్చి తలదువ్వి చక్కగా మంచి టై, న్యూ బుక్స్, కొత్త పుస్తకాలు, కొత్త టెక్స్ట్ బుక్, కొత్త బ్యాగ్, కొత్త బాటిల్, కొత్త క్యారేజ్, కొత్త బాస్కెట్, ఇవన్నీ నూతనంగా ఆ కుర్రోడికి ఇవ్వటం వెనక, ఆ బాబుకి ఇవ్వడం వెనక ఒక పర్పస్ ఉంది. ఏంటంటే, ఆ బాబు పని చెయ్యాలి. ఏ పని చేయాలి? స్టడీ, స్కూల్. ఒక వ్యక్తికి నూతనంగా బట్టలు ధరింపచేసి, వస్త్రములు ధరింపచేసి, నూతనంగా మంచి ఎక్విప్మెంట్ ఇచ్చి, నూతనంగా పుస్తకాలు ఇచ్చి, నూతనంగా సిద్ధపరిచేది దేనికయ్యా అంటే, నూతనమైనటువంటి స్వభావం గలవాడిగా, చిల్లరి చేష్టలు, చిల్లరి పనులు అంటారు చూసారా, చిన్నపిల్లల చేష్టలు, అనగా ఎప్పుడు పడుకోవడం, ఎప్పుడు మట్టి తినడం, ఎప్పుడు అబద్ధాలు చెప్పడం, ఎప్పుడు ఇంట్లోనే గొడవ పడటం, ఎప్పుడు అల్లరి చేష్టలు ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఫోకస్ దేని మీద పెట్టాలి అంటే ఎడ్యుకేషన్ లేదా స్టడీ మీద పెట్టాలి. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 2:1 వచనాలు మనం చదువుకున్నట్టుగా, మీ అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిన వారై ఉండగా, యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుటకు భూలోకమునకు వచ్చారు, ఈ లోకంలోనికి వచ్చారు. మరి పాపులను రక్షించే ఆ కార్యక్రమంలోనే భాగంగా ఆయన మరణించడం జరిగింది. లేఖనముల ప్రకారంగా మరణించటం, లేఖనముల ప్రకారంగా సమాధి చేయబడడం, లేఖనముల ప్రకారంగా పునరుద్ధానుడే తిరిగి లేవటం.
జరిగింది. దేనికి అనగానే మనకి నూతన స్వభావాన్ని ధరింప చేయడానికి. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. మరొక మాట మనం గమనించినట్లయితే కనుక తీతుకు రాసిన పత్రిక మనం చూద్దాం. తీతుకు రాసినటువంటి పత్రిక, అందులో కూడా ఇదే సందర్భం, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలే మనకి చాలా చక్కగా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటాయి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. ఎంత చక్కగా ఉంది, మీరు చూసారా? అంటే మనకి నూతన స్వభావాన్ని దేవుడు దయచేస్తున్నారు. అనగా పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తిస్మము ద్వారా మనకేం కలుగుతుంది అంటే రక్షణలోకి మనం వస్తున్నాము. బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మని యొక్క వరాన్ని మనం పొందుకుంటున్నాం కనుక, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటున్నాం కనుక ఆ నూతన స్వభావము గలవారుగా మనము చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత కష్టపడింది దేనికి? పేరెంట్స్, ఎడ్యుకేషన్, స్టడీ. యేసుక్రీస్తు వారు కూడా ఇంత కష్టపడింది దేనికి? ఎటర్నల్ లైఫ్, సాల్వేషన్. అంటే మనం ఏం అవ్వాలయ్యా అంటే చక్కగా ఈస్టర్ రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో మంచిగా ఆరాధన చేసి, మంచిగా పాటలు పాడి, మంచిగా చక్కటి వాక్యం విని రసన తాగేసి, లేదంటే కనుక మంచి స్వీట్స్ పంచిపెట్టుకొని చక్కగా వేలం పాటలు వేసేసి, ఉన్నాయండి ఇలాంటి ఆచారాలు కొన్ని చర్చెస్లో ఉన్నాయి. వేలం పాటలు పాడేసుకున్న తర్వాత అవన్నీ కొనుక్కొని మేము ఎంత పంచిపెట్టాం అంత పంచిపెట్టామని డబ్బాలు పలుక్కొని తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా టీవీ చూస్తూ నిద్రపోమని కాదు. నూతన స్వభావాన్ని యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, పరలోకంలో ఉన్న దేవుడు మనకు ఎందుకు ధరింపచేస్తున్నారయ్యా అంటే సాల్వేషన్లో మనం ముందుకు సాగాలి. ఎక్కడ వరకు సాగాలి? ఎందుకంటే ఎటర్నల్ లైఫ్ పొందుకునే వరకు, అనగా నిత్య జీవాన్ని మనం సంపాదించుకునే వరకు మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆగకూడదు. మన ప్రయాణం అనేది ఎప్పటికీ ఆగకూడదు. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకి పంపించి, తన సొంత కుమారుని భూమి మీదకి పంపించి మన పాపముల యొక్క భారాన్ని, ఆ శిక్షను ఆయన మీద వేసి, ప్రియులారా, మన నిమిత్తము ప్రాణం పెట్టేలా చేశారు. ఎందుకు అనగానే మనం ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటానికైతే కాదు. మనం పాపముల నుండి విముక్తి పొందాం కనుక ఇక ప్రతిసారి పాపం చేసేది సారీ బ్రదర్, ప్రతిసారి పాపం చేసి సారీ సిస్టర్, ప్రతిసారి పాపం చేసి సారీ మై లార్డ్, ప్రతిసారి పాపం చేసి సారీ మై లార్డ్, మై డియర్, మై బ్రదర్, మై సిస్టర్, మై మదర్, మై ఫాదర్, ఇలా ప్రతి ఒక్కరికి కూడా పాపం చేయడం, సారీ చెప్పడం, పాపం చేయడం, సారీ చెప్పడం, పాపం చేయడం, సారీ చెప్పడం. ప్రభు యొక్క సన్నిధిలో కూడా ఇదేనా? దేవుడు మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించింది దేనికో తెలుసా? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరించబడి తిని. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకున్నవాడు అసలు వర్ధిల్లడు. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతారే తప్ప విడిచిపెట్టకుండా ఆ తత్వాన్ని మనలో ఉంచుకొని, ఆ తత్వాన్ని మనలో మెయింటైన్ చేస్తూ, ఆ తత్వాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఎంత చేసినా కూడా, ఎంత రసన తాగినా కానీ, ఎన్ని స్వీట్స్ పంచిపెట్టినా ఉపయోగం అనేది లేదు. పంచిపెట్టవలసింది స్వీట్స్ కాదండి, ప్రేమను పంచిపెట్టాలి. కలిగి ఉండవలసినటువంటిది ఎగో ఫీలింగ్స్ కాదండి, కలిగి ఉండవలసినటువంటిది దేవుని సంబంధమైనటువంటి ప్రేమ మనలో కలిగి ఉండాలి. అందుకే మీరు చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి నిద్రపోతూ ఉంటే ఏం చేస్తారండి టీచర్స్? ఏమండి, చక్కగా ఫ్యాన్ వేసి పడుకోబెడతారా? లేదండి. చక్కగా ఏం చెప్తారంటే ఒక మంచి చక్కటి విషయాన్ని మనకు చెప్తారు. ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఒక కోణంలోనే ఆలోచిస్తూ ఉన్నారు. ఈస్టర్ అనగానే ఏదో మనం సాంప్రదాయబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం, సాంప్రదాయబద్ధంగా కొన్ని ఫెస్టివల్స్ చేసుకోవడం, అలా ఒక సాంప్రదాయబద్ధంగా మారిపోయింది. కానీ సొంత రక్షకునిగా యేసుక్రీస్తు వారిని అంగీకరించాం కదా, మనలో ఉన్నటువంటి మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనే దాని మీద శ్రద్ధ పరిపూర్ణంగా తగ్గిపోయిందండి. అందుకే ఎఫెసీ పత్రిక మనం చూస్తే ప్రియులారా 5వ అధ్యాయం మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనంలో మనకి ఒక సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే, అందుచేత
నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. ఏం చేయాలండి? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము.